ఈ డీలిమిటేషన్ ని మేము వ్యతిరేకిస్తాము అని అన్నాం. ఇప్పుడు డీలిమిటేషన్ 2009లో జరిగింది. అది 2029 లోపు మరొకసారి జరగాలి. దానికి జనాభా ప్రాతిపదికన మనకున్నటువంటి పాత పద్ధతులలో కొత్త రిఫార్మ్స్ ఏం తీసుకురావాలి, ఎట్లా చేయాలనేటువంటిది కేంద్రం ఆలోచించి న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులు వీళ్ళందరితో ఆలోచన చేసే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబడుతుంది. ఇవాళ ఇంతకు ముందు షరతుగా అంటే మాకే కాదు సమాజానికి ఒక మంచి విషయాలు చెప్పడం జరిగింది. దాంతో పాటు ఎందుకు తొందరపడుతున్నటువంటి అంశాన్ని కూడా చెప్పడం. ఏదేమైనా మనము 2009లో ఏ రకంగా అయితే డీలిమిటేషన్ జరిగిందో అప్పుడున్నటువంటి జనాభా ప్రకారం ఎట్లయితే ఏ నిబంధనల ప్రకారం అప్పుడు కాంగ్రెస్ పార్టీ అటు దేశంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, అప్పుడు ఏ రకంగా చేసింది అనేది కూడా మనం చూసుకోవాలి. మరి ఇవాళ చేస్తున్నటువంటిది రేపు పార్లమెంట్ లో ఏ రకమైనటువంటి అంశాలని రేపు ప్రవేశపెడతారు అనేటువంటిది కూడా చూడాలి. దాని మీద డిబేట్ జరగాలి. ఇవాళ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేవలం విభజన రాజకీయాలు చేయడం. ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడితే నేను తప్పుపట్ట, ఆయన దక్షిణాదికి ఇలా తెలంగాణకు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. మరి రాహుల్ గాంధీ దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఎందుకు మాట్లాడాడు? రాహుల్ గాంధీ ఇలా ప్రతిపక్ష నాయకుడు దక్షిణాది ప్రాంతాలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎట్లా అన్యాయం జరుగుతుందో చెప్పాలి కదా. ఇలా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం అన్యాయం జరుగుతుంది అంటారు కానీ ఈ దేశం సమగ్రత దాని గురించి మాట్లాడవలసినటువంటి బాధ్యత కలిగిన వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? మరి ఈ రోజు కులాల మీద మతాల మీద ఎవరు రెచ్చగొడుతున్నారు? ఎవరు ఈ సీక్రెట్ ఎజెండాని దాపెట్టుకొని ఎవరు ఉద్యమాలు చేస్తున్నారు? ఎవరు ఈ దేశంలో విభజన చేయాలని చూస్తున్నారు? మరి నిజంగానే 2021 సెన్సెస్ జరగాలి. మరి 2021, 2022 ఏం జరిగింది అందరికి తెలుసు. ఓ 2-3 ఏళ్ళు లేట్ అయ్యింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మరి ఇవాళ కూడా చేయొద్దు, ఏం తొందర వచ్చిందంటే మరి చేయకుండా ఉంటే ఇప్పుడు 2029 చేయాల్సిన మరో అంశం కూడా అంటున్నారు ఆచార్య గారు. ఓకే మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు బానే ఉంది. కాకపోతే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం, దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకొని సమగ్రంగా ముందుకు వెళ్తే బాగుండేది కదా అనేటువంటి ఒక అభిప్రాయం కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఎవరు తీసుకోకుండానే ముందరికి వెళ్ళిపోతారా? అట్లుంటదా? ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని ప్రతిపక్ష పార్టీల సూచనలు తీసుకునే ముందుకు వస్తుండా? ఇంతవరకు 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నాడు. ప్రతిపక్షాలను లేకుండా చేయాల్సింది కదా, ప్రతిపక్షాన్ని తొక్కి పెట్టేసిండు కదా, ప్రతిపక్ష గొంతులని ఈవెన్ పత్రిక గొంతులను కూడా తొక్కి ఏం మాట్లాడుతున్నాడు మన తిరుపతి రెడ్డి అన్న. ఒకవేళ ఇట్లా ఇది డీలిమిటేషన్ సరిగా జరగకపోతే ఈ దక్షిణాది రాష్ట్రాలంతా దేశ విభజన కోరుతారని మాట్లాడితే ఎట్లా? ఏ విధంగా మీరు ఏ ఆలోచనతో ఉన్నారు? తెలంగాణ అంశం అదే మైండ్ లో పెట్టుకొని ఇవాళ దేశమంతా కూడా ఇదే రకంగా దేశాన్ని చీలుస్తామని మాట్లాడితే ఎట్లా? వీళ్ళకు దేశ సమగ్రత కొరకు ఎక్కడైనా పాటిస్తున్నారా? ప్రాంతీయ తత్వం తప్ప, ప్రాంతీయ ఆలోచన తప్ప ఏ భాషతోటి మాట్లాడుతున్నారు? మేము ఏమంటున్నామంటే మీకు పార్లమెంట్ అలాంటి బీజాలు సౌత్ కి అన్యాయం చేస్తూ అలాంటి బీజాలు మీరే నాటుతున్నారు అనేది వారి ఆరోపణ. ప్రజల్లో లేని బీజాలు ప్రజల్లో సౌత్ కి అన్యాయం జరుగుతున్నటువంటి ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు, మీరే చేస్తున్నారు కదా. ప్రతిపక్షంతో మాట్లాడమని 2009లో మీరు తీయండి, మొత్తం సీరియల్స్ తీయండి. ఏమన్నా ప్రతిపక్షాలతో మాట్లాడేదా? This is acid hydrolysis. Okay, what's this? This is base